మా వాళ్ళు హనీమూన్కి వస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఫొటోస్ పంపిస్తున్నాను చూడు అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాడు అనేత షాక్ అవుతూ ఉంటుంది. నేను ఫోన్ చేసిన గంటలో కల్లా ఆ ఫోటోలో ఆ అమ్మాయిని ఖతం చేసి నాకు ఫోన్ చేసి చెప్పాలి అనేత అంటూ ఉంటాడు. అలా మహాదేవయ్య అయితే సంధ్యని చంపడానికైతే ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా అది వినగానే ఒకసారిగా సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయరు, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సంధ్యని చంపేస్తాను అని చెప్పేసరికి, నేను చెప్పినట్లుగా నువ్వు నెత్తి ఉప్పావనుకో నీ చెల్లి ప్రాణాలతో బయటపడుతుంది, లేదు అంటే నీ చేతులతోనే నీ చెల్లి ప్రాణాలు తీసిందానివి అవుతావు, ఏం చేస్తావో నువ్వే గుర్తుపెట్టుకో, నీ చేతిలోనే ఉంది అనేత అంటూ ఉంటాడు మహాదేవయ్య. అలా అనేసరికి సత్య ఏం చేయాలో తెలియక చాలా కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటుంది మహాదేవయ్య ఆడిన మాటలకి. ఇక మహాదేవయ్య అయితే నేను చెప్పినట్లుగా చేస్తే నీ చెల్లి బతుకుతుంది, లేదంటే చచ్చిపోతుంది అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే షాకే, అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది సత్య షాక్ అవుతూ.